ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము. అలాగే మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనము. నీకు విరోధంగా రూపంపడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడు. మన పక్షంగా ఉండి దేవుడు యుద్ధం చేసే దేవుడు అంటున్నాడు. మన పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తాడు. మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు. దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశ్రయించే దేవుడు అంటున్నాడు. అభివృద్ధి పరుస్తాడు. నిత్యము మనము దేవుని స్తుతించేవారిగా మనము ఉండాలి. సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. దేవుని మయపరిచేవారిగా, దేవుని గణపరిచేవారిగా మనము ఉండాలి. ప్రతి బాధలు, సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడే ఉంటున్నాడు. ప్రేమ చేత, తాళిమ చేత దేవుడు మనల్ని విమోచించాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడే అంటున్నాడు. మనకెన్నో దేవుడు మేలు చేస్తాడు. ఎన్నో ఉపకారాలు చేసే దేవుడు అంటున్నాడు. దేవుడు చేసిన మేళ్లను బట్టి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించేవారిగా ఉండాలి. ప్రతిదినం దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మనకు క్షేమాన్ని దేవుడు దయచేస్తాడు. దివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా ఉండాలి. మన ఎడల దేవుడు నిత్యము కృప చూపే దేవుడు అంటున్నాడు. సమృద్ధిని దేవుడు దయచేస్తాడు. దేవునికి మనం మొదటి స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. మన యొక్క బలహీనతలన్నీ కూడా తొలగించి తన బలమును, శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలను ఆయన తండ్రి. అయ్యా మాకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదని చెప్పిన దేవుడో ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. నేను పక్షంగా ఉండి ప్రభా యుద్ధము చేసే దేవుడో ప్రభా. అయా తన శత్రువులపై విజయం ఇచ్చే దేవుడు నాయనకు స్తోత్రాలు. తన పక్షంగా కార్యాలు జరిగించే దేవుడో ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. తనని న్యాయం చేసే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దినం ప్రభా నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. దివారాత్రుని మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా. ఆయన చేసిన మేళ్లను బట్టి ప్రభా నాయన ప్రతి దినం నిన్ను స్తుతించేవారిగా ఉండాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. మాకు సమృద్ధి దయచేసే దేవుడు, క్షేమాన్ని దయచేసే దేవుడో ప్రభా, మేలు చేసే దేవుడో, సహాయము చేయవాడో ప్రభా. ప్రతి అక్కరాలని మహిమలో తీర్చే దేవుడో ప్రభుని పోషించే దేవుడో నాయన. అనుక్షణములు తండ్రి కాపాడే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయా నీకు వందనాలు ప్రభా. మా జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవా మాలో తన నిరీక్షణ దయచే ప్రభా. అయా తన సన్నిధిలో కనిపెట్టి మేము ప్రార్థించేవారిగా ఉండాలి ప్రభా. ఎదురు చూసేవారిగా ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయాను చేసే కార్యాల కొరకు ప్రభు ఎదురు చూసేవారిగా ఉంటకు సహాయం చేయి దేవా. అయా నీకు వందనాలు ప్రభా. తాను నీకు స్తోత్రాలు నాయన. దేవా నీకు స్తోత్రాలు. కృపచూపయ మేడల తరి నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. వాత్సల్యం చూపుతున్న దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన. నిత్యములు దర్శిస్తున్నావు ప్రభు. నిత్యములు తన జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడో ప్రభా. అయా నీకు వందనాలయ్యా. తాను నీకు స్తోత్రాలు ప్రభా. అయా తను చేసే ప్రార్థనకు ప్రతిఫలము దయచేసే దేవుడు నాయన నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్నప్పుడు బట్టి స్వస్థపరచండి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎవరి బాల సమస్యలు ఉన్నారో వాడిని దర్శించు నాయన. వారికున్న బాల సమస్యలు అన్నీ కూడా తొలగించండి ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వరకు అప్పులు తీర్చే ఆశ్రయం దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాల యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన దేవుడు అరతిగా మన పక్షంగా ఉండి యుద్ధం చేసి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.